అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పేద బలహీన వర్గాల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని మీడియాతో కాలువ తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడిసెలపల్లి హనుమంత్ రెడ్డి, మండల కన్వీనర్ హనుమంతు, ఎంపీడీఓ కొండన్న, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చెయ్యి కాలు అసలు నడిచేకి రాదు అంత ఆడే మొన్న అప్పుడే కనపడలేదు కనపడలేదు చంద్రబాబు సార్ కరెక్ట్ పంపిస్తున్నారు కదా నెల 6,000. ఓకే సార్. ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఓకేనా సార్? తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా నెల నెల పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రంలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటూ ఉన్నారు. ప్రజావేదికను నిర్వహిస్తూ ఆ గ్రామస్తులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 51,000 కోట్ల రూపాయలు ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం మనం ఖర్చు చేయడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా, ఏదో సహాయంగా కాకుండా సొంతంగా బతకలేని వాళ్ళు, ఆయా కుటుంబాలకు భారంగా మారిన వాళ్ళు, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అప్పులు చేయకూడదని, ఆ కుటుంబం పైన ఆధారపడకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత పెద్ద సంఖ్యలో పెన్షన్లు ఇవ్వడం, పెద్ద మొత్తంలో సహాయం అందజేయడం చేస్తూ ఉన్నారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే 36,592 మందికి క్రమం తప్పకుండా ప్రతి నెల పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక్కో నెల 16 కోట్ల రూపాయలు నగదు నేరుగా ఈ పేదల చేతులకి పోతా ఉంది ఒక రాయదుర్గం నియోజకవర్గంలోనే. ఇదొక ఉదాత్తమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అట్లాగే ఆయా కుటుంబాల్లో వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు బాధేస్తుంది. ఇప్పుడే మనం ఒక వ్యక్తిని చూసాం. దాదాపు 8 సంవత్సరాలుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయినా
మాట్లాడలేడు. నేను పోయి కూర్చుంటే కళ్ళ నిండా నీళ్లు పెడతా ఉన్నాడు. అంటే ఏమీ బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తులు ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకోవడం అనేది వాళ్ళను మానసికంగా చాలా కుంగదీస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా రావడం వల్ల ఇంతమంది పేదలకు ఒక ఆర్థిక భరోసా లభిస్తూ ఉంది అనే ఆనందము, సంతృప్తి మాకందరికీ ఉంది. కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీని ఒక సహాయంగా కాకుండా ఒక బాధ్యతగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంది, సహాయంగా మారుతూ ఉంది, వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తూ ఉంది, ఆర్థిక భద్రతను కల్పిస్తూ ఉంది అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను.